ఒకప్పుడు ప్రశాంతమైన గ్రామంలో చిక్కి అనే చిన్న పిచ్చుక ఉండేది. చిక్కి మందలోని అన్ని పిచ్చుకలలో అతి చిన్నది. తన పెద్ద, బలమైన స్నేహితులతో పోలిస్తే ఆమె తరచుగా బలహీనంగా భావించేది. కాని చిక్కికి ఏదో ప్రత్యేకత ఉంది. ఆమెకు చాలా దయగల హృదయం ఉంది. ఒక వేసవిలో గ్రామం గొప్ప కరువును ఎదుర్కొంది. నది ఎండిపోయింది. చెరువులు పగిలిపోయాయి మరియు పొలాలు గోధుమ రంగులోకి మారాయి. గ్రామస్థులు మరియు జంతువులు దాహంతో బాధపడటం ప్రారంభించాయి. పిచ్చుకలకు కూడా నీరు దొరకడం లేదు. చిక్కి చిన్న పిల్లలు నీటికోసం ఏడుస్తున్నట్లు చూసింది. ఆమె చిన్నది మరియు నిస్సహాయంగా ఉన్నప్పటికీ ఆమె గుండె నొప్పిగా ఉంది. చిక్కి, ధైర్యం రెక్కల కన్నా గొప్పది అని అతను అన్నాడు. ఇది ఆమెకు చాలా సంతోషాన్నిచ్చింది. ఒకరోజు చిక్కి దాహంతో మూర్ఛపోతున్న ఒక చిన్న పిల్లవాడిని చూసింది. ఆమె త్వరగా నీటి కుంట వద్దకు ఎగిరి కొన్ని చుక్కలను తీసుకువెళ్ళింది. ఆ చుక్కలు ఆ బాలుడి పెదవులను తాకాయి. అతను కళ్ళు తెరిచాడు. ఆ బాలుడు మసకగా నవ్వి, ధన్యవాదాలు చిన్న పక్షి అని గుసగుసలాడాడు. చిక్కి తన జీవితంలో మొదటిసారి గర్వంగా భావించింది. చిన్న సహాయం కూడా ప్రాణాలను కాపాడుతుంది అని ఆమె అనుకుంది. చిక్కి మొక్కలకు నీరు పోసే మూల పచ్చగా ఉందని గ్రామస్థులు గమనించారు. వారు అక్కడ తవ్వడం ప్రారంభించారు. వారి ఆశ్చర్యానికి వారు భూగర్భ నీటిని కనుగొన్నారు. గ్రామస్థులు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. ఇదంతా ఒక చిన్న పిచ్చుక దయవల్లే. చిక్కి ఇప్పుడు ప్రతి గ్రామస్థుడు ప్రేమించబడ్డాడు. ఒక సాయంత్రం గ్రామ పెద్ద ఇలా అన్నాడు. చిక్కి మనందరికీ ఒక పాఠం నేర్పింది. గ్రామస్థులు జాగ్రత్తగా విన్నారు. ప్రేమతో చేసినప్పుడు ఏ ప్రయత్నమూ చిన్నది కాదు అని ఆయన అన్నారు. పిల్లలు ఎల్లప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. రైతులు ఇంకెప్పుడు నీటిని వృధా చేయరని ప్రతిజ్ఞ చేశారు. పిచ్చుకలు భూమి జాగ్రత్తగా చూసుకుంటామని ప్రతిజ్ఞ చేశాయి. చిక్కి సంతోషంగా కెలకలలాడింది. తన చిన్న రెక్కలు అత్యంత ధైర్యాన్ని కలిగి ఉన్నాయని ఆమె భావించింది. అప్పటినుండి గ్రామం మునుపటి కంటే పచ్చగా మారింది.
చిక్కి ఇప్పుడు వృద్ధురాలైనప్పటికీ ఇంకా ఆనందంగా ఎగిరిపోయింది. బావి దగ్గర పిల్లలు ఆడుకోవడం చూడటానికి ఆమెకు చాలా ఇష్టం. ఒకరోజు ఒక చిన్న అమ్మాయి అడిగింది, చిక్కి, నువ్వు చాలా చిన్నవాడివి అని ఎప్పుడు భయపడలేదా? చిక్కి కిచకిచలాడుతూ, చిన్నతనం బలహీనత కాదు, చిన్నతనం ప్రత్యేకమైనది. ఆ అమ్మాయి లోతుగా ఆలోచించింది. ఆమె కూడా పెద్ద పనులు చేయగలదని గ్రహించింది. ఆ రోజు ఆమె ఒక చెట్టును నాటింది. ఆమె స్నేహితులు చేరి మరిన్ని నాటారు. త్వరలో గ్రామం చుట్టూ మొత్తం అడవి పెరిగింది. అనేక రకాల పక్షులు అక్కడ నివసించడానికి వచ్చాయి. గాలి చల్లగా మారింది. వర్షాలు తిరిగి వచ్చాయి. పిల్లలు చెట్ల కింద ఆడుకోవడం ఇష్టపడ్డారు. చిక్కి చాలా సంతోషంగా ఉంది మరియు ఒక అమ్మాయి పిచ్చుక చెట్లు మరియు ప్రకృతిని అర్థం చేసుకుంది.